వీడియోలో నేను ఈ thumbnail ట్యుటోరియల్ ఒకటే కాకుండా ఈజీగా ఎలాంటి thumbnails అన్ని ఎలా క్రియేట్ చేయాలో టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తూ ఈ ట్యుటోరియల్ అనేది రికార్డ్ చేశాను. మీకు ప్రాక్టీస్ కోసం రా ఫుటేజ్ అండ్ thumbnailలో యూస్ చేసిన ఫాంట్స్ని అండ్ ఈ పిఎస్డి లింక్ని కూడా ఒక డ్రైవ్ లింక్ చేసి డిస్క్రిప్షన్లో పెట్టా. నా సైడ్ నుంచి బెస్ట్ ప్రాక్టీస్ టిప్ ఏంటంటే ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి. కొంచెం చూసిన దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అలా వీడియోని కంప్లీట్ చేయండి. అండ్ నెక్స్ట్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ ఏ క్రియేటర్ thumbnail కావాలో కామెంట్ చేసి ఆ వీడియో కోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. thumbnail క్రియేట్ చేసే ముందు మనకి ఆ thumbnail మీద ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. మీరు ఎవరి thumbnail అయితే క్రియేట్ చేస్తున్నారో ఆ వీడియో ఏ టైప్ ఆఫ్ కంటెంటో ఇదంతా అనాలిసిస్ చేసి మనం ఒక స్టోరీ బోర్డ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. స్టోరీ బోర్డ్ అంటే ఏం లేదు, స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఒకసారి. సపోజ్ నేను ప్రసాద్ అన్న thumbnail అనేది క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. సో నేను అనాలిసిస్ చేశాను. నేను చేసే thumbnail అనేది టెక్ న్యూస్కి సంబంధించింది. ఇక్కడ మనం ఫస్ట్ వన్ చూసుకుంటే టెక్ న్యూస్కి రిలేటెడ్ అని అర్థమైంది. అండ్ సెకండ్ వన్ మంచి బ్యాక్గ్రౌండ్ కావాలి. అండ్ థర్డ్ వన్ నాకు మెయిన్ సబ్జెక్ట్ వాళ్ళ పిక్స్ అనేవి కావాలి. అండ్ ఫోర్త్ వన్ ఈ వీడియోకి రిలేటెడ్గా సెట్ అయ్యే ఫాంట్స్ అనేవి కావాలి. అండ్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే మనకి ఆ టెక్ న్యూస్ thumbnailలో హుక్ దాన్నే టెక్స్ట్ అనొచ్చు. అదే కదా మెయిన్. దాన్ని చూసిన వెంటనే వీడియోలో ఏముందో అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మనం బేసిక్ thumbnail ప్లాన్ అయితే వేసేసాం. సో ఇప్పుడు రియల్ టైంలో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ బేసిక్ చేంజెస్ ఏమైనా ఉంటే వాటిని చేంజెస్ చేస్తూ ఆ thumbnail క్రియేట్ చేద్దాం రండి. ప్రతి వీడియోలో డిజైన్ స్టార్ట్ చేసే ముందు ఆ ట్యుటోరియల్ స్టార్ట్ చేసే ముందు ఈ స్టెప్ అనేది కన్ఫామ్గా చెప్తాను అనమాట. అది ఎందుకంటే మీరు ఇలా మెటీరియల్ మొత్తం ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు డిజైన్ చేసే టైం అనేది తగ్గుతుంది అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మీరు డిజైన్ చేస్తూ ఉంటారు, మీకు మధ్యలో ఏమైనా మెటీరియల్ అనేది అవసరం. సో మీరు అప్పుడు ఆ టైంలో ఏం చేస్తారు, ఫోటోషాప్ నుంచి బయటకు వచ్చి గూగుల్లో వెతకడం కానీ వేరే ఎక్కడైనా వెతకడం కానీ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో మీకు ఏమవుతుందంటే చిరాకు వస్తుంది అనమాట ఫస్ట్. అండ్ మీకు ఆ మెటీరియల్ కనిపించకపోతే ఇంక మీకు ఇంట్రెస్ట్ అనేది పోతుంది. అదే మీరు డిజైన్ స్టార్ట్ చేసే ముందే మీరు అది మొత్తం మీకు అవసరమైన ఒక ఫైల్లో పెట్టేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఆ డిజైన్ మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. అండ్ టైం కూడా తగ్గుతుంది అనమాట డిజైన్ చేసేటప్పుడు. సో ఎందుకంటే ఇవన్నీ మీకు ఒక చోట దొరుకుతాయి కాబట్టి మీరు ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకోవడం వల్ల సో మీకు అలా బెనిఫిట్ అవుతుంది అనమాట. అండ్ మీకు ఒక డిజైన్ మీద ఐడియా అనేది కూడా ఉంటుంది ఇలా మీరు ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడం వల్ల. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు చూసుకుంటే నేను ఈ మెటీరియల్ మొత్తం మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఒక డ్రైవ్లో పెట్టి ఆ డ్రైవ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాం, మీరు చెక్ చేయండి. అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే నేను ఏం చెప్పాను మీకు, ఒక thumbnail చేసే ముందు మనం అనాలిసిస్ చేయాలని చెప్పాను. అనాలిసిస్ చేసిన దాంట్లో ఏముంది, ప్రసాద్ టెక్ కింద ఆ వీడియోలో ఒక జీబీఎస్ అనే ఒక వైరస్ గురించి చెప్పాడు. అండ్ నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ ఆ న్యూస్ గురించి చెప్పాడు. వైరస్ గురించి చెప్పినప్పుడు మనకి ఏమేమి అవసరం, ఒక వైరస్ అంటే కన్ఫామ్గా హాస్పిటల్ అనేది ఉంటుంది అవునా, ఒక హాస్పిటల్ పిక్ అండ్ ఒక పేషెంట్ పిక్. ఈ బిఎస్ఎన్ఎల్ పిక్ ఎందుకంటే ఆ వీడియోలో బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన న్యూస్ ఉందన్నమాట. సో బిఎస్ఎన్ఎల్ పిక్ కూడా తెచ్చుకున్నాం. అండ్ ప్రసాద్ అన్న పిక్ కూడా తెచ్చుకున్నాం. ప్రసాద్ అన్న పిక్ మేము ఏం చేసుకున్నామంటే ఇమేజ్ అనేది అప్స్కేల్ చేసుకున్నాం అనమాట, క్లారిటీ అనేది పెంచుకున్నాం. అది ఎలా పెంచుకోవాలంటే మీరు క్రోమ్లోకి వచ్చారనుకోండి, ఇక్కడ మీకు పిక్సెల్ కట్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. ఆ పిక్సెల్ కట్లో ఇక్కడ ఇమేజ్ అప్స్కేలర్ అని ఉంటుంది. సో మీరు అది ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ ఇలా కనిపిస్తుంది ఇంటర్ఫేస్ అనేది. సో మీరు ఇక్కడ అప్స్కేల్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుని మీరు అక్కడ ఇమేజ్ అనేది ఇలా డబుల్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది అనమాట. సో మీకు ఇమేజ్ అనేది అప్స్కేల్ అయిపోతుంది. మీరు అక్కడి నుంచి ఇమేజ్ అనేది అప్స్కేల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదనమాట, మీరు ఫస్ట్ వచ్చి మెటీరియల్ అనేది ఆర్గనైజ్ చేసుకోండి. అండ్ మనం ఇప్పుడు ట్యుటోరియల్ అనేది చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే thumbnail సైజ్ ఏంటి 1920x1080. ఇదిగోండి ఇక్కడ లేదనుకోండి, ఇక్కడ మీరు ఫిల్మ్ ఆన్లోకి వస్తే ఇక్కడ HDTV 1080p అని ఉంటుంది. దాన్ని మీరు డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట, ఫోటోషాప్ ఇంటర్ఫేస్ అనేది. మీరు అక్కడ బ్లూ లైన్స్ మనకి అవసరం లేదనుకుంటే కంట్రోల్ క్లిక్ చేస్తే మీకు బ్లూ లైన్స్ అనేవి పోతాయి అనమాట. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, ఫస్ట్ వచ్చి మనకి thumbnailకి బేస్ అనేది అవసరం. సో నేను ఈ బేస్ని బ్లాక్ కలర్లోకి మార్చేసుకుంటున్నాను. ఇక్కడ
బ్యాక్గ్రౌండ్ కలర్లో ఏ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది. సో నేను కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్లోకి మారిపోయింది అనమాట. యా, ఇప్పుడు ఏం చేస్తాను, దీనికి కీ అనేది పెట్టేసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి బ్యాక్గ్రౌండ్ అనేది తెచ్చుకుంటాను. మనకు తమిళకి బ్యాక్గ్రౌండ్ అవసరం కదా, సో నేను బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాను. అది ఎలా అంటే ఇక్కడ ఫోల్డర్ ఓపెన్ చేసుకుని ఇదిగోండి ఈ బ్యాక్గ్రౌండ్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇలా వచ్చింది అనమాట. వచ్చిన తర్వాత మనకి ఇది కరెక్ట్గా సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇలా ఇలా మీరు ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను అనమాట. మొత్తం సెట్ అయ్యేలా. ఇప్పుడు ఏం చేస్తారంటే లైట్గా ఒపాసిటీ అనేది తగ్గించుకోండి. ఒక 83 అలా పెట్టుకున్న తర్వాత దీనికి కూడా మీరు కీ అనేది పెట్టేసుకున్నాను అనమాట, లాక్ అనేది. ఇప్పుడు మనకి ఈ వీడియోలో మనకి ఏమేమి ఉన్నాయి మెయిన్ పాయింట్స్, ఒక కరోనా వైరస్ లాంటి వైరస్ గురించి చెప్పారు, అండ్ బిఎస్ఎన్ఎల్ మీద ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది చెప్పారు. సో మనకి ఏం అవసరం, ఇక్కడ కరోనా అలాంటి ఒక వైరస్ ఉంది కదా, ఆ వైరస్ యొక్క పిక్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి పిక్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇలా వచ్చింది అనమాట. సో నీ మెటీరియల్ మొత్తం ఒక డ్రైవ్లో ప్రొవైడ్ చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం, చెక్ చేయండి ప్రాక్టీస్ కోసం. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అక్కడ పెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏమైంది, మనకి ఇలా ఒక ఎడ్జ్ టైప్లో వచ్చేసింది. మనకి ఇది చూడడానికి చిరాగ్గా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే దీనికి మీరు లేయర్ మాస్క్ అప్లై చేసుకుని ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది, ఇదిగోండి ఒపాసిటీ బ్రష్ ఒపాసిటీ పెంచుకుని ఇలా చేశారనుకోండి, ఇలా అయ్యింది. ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇలా ఉంది, మనకి ఇంత ఇలా కనిపించకూడదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ ఇమేజ్ని ఇలా క్లిక్ చేసుకుని ఒపాసిటీలోకి వెళ్ళి ఇలా లైట్గా ఒక 50 ఇలా ఉంచుకోండి అనమాట. 60, 50 మీకు ఎలా నచ్చితే అలా ఉంచుకోండి. ఇదిగోండి ఇది ఒకవేళ మీకు ఇది ఎక్కువ ఉందనుకోండి, మీరు ఒకవేళ సపోజ్ ఈ లేయర్ అనేది మీకు ఇలా ఎక్కువ వచ్చేసింది, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రసాద్ అన్నకంటే ఈ ఇమేజెస్ అనేవి కనిపించిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, డిస్ట్రాక్షన్గా ఉంటుంది, మనకి నచ్చితే బాగోదు కదా థంబ్నెయిల్ అనేది. సో మీరు ఈ ఇమేజ్ అనేది ఒపాసిటీ అనేది తగ్గించుకోండి. ఇలా 57, 55, 53 ఇలా ఉంచుకోండి అనమాట. దీనికి కూడా మీరు కీ అనేది పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఏం అవసరం, ప్రసాద్ అన్న థంబ్నెయిల్లో మీరు చూసుకుంటే మొత్తం మనకి ప్రసాద్ అన్న కాన్సన్ట్రేషన్ చేసేది 3 ఆబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను అనమాట థంబ్నెయిల్లో. అది ఏమేమిటంటే ఫస్ట్ వచ్చి టెక్స్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను అనమాట. వాళ్ళు ఒక సైడ్ ఎలా ఉంటుందంటే ప్రసాద్ అన్న మధ్యలో ఉండి లెఫ్ట్ సైడ్ ఒక టెక్స్ట్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక టెక్స్ట్ ఉంటుంది. మీరు కూడా ఏం చేస్తారు, థంబ్నెయిల్ పైన ఏం చూస్తారు, రైట్ సైడ్ ఉన్న టెక్స్ట్ని చూస్తారు, లెఫ్ట్ సైడ్ ఉన్న టెక్స్ట్ని చూస్తారు. ఆ టెక్స్ట్కి సంబంధించిన ఇమేజెస్ అనేవి కింద ఉంటాయి ఆ టెక్స్ట్ కింద. సో అప్పుడు ఆ టెక్స్ట్ పెట్టడానికి బ్యాక్గ్రౌండ్ అనేది కావాలి. ఈ టెక్స్ట్ మనం ఇలా పైన పెట్టేస్తే చిరాగ్గా కనిపిస్తుంది కదా. సో మీరు ఏం చేస్తారు, ఒక బ్లాక్ కలర్ అనేది ఇలా అప్లై చేయండి అనమాట. ఒక బ్లాక్ కలర్ బాక్స్ అనేది ఇది చూడండి ఒకసారి. ఇక్కడ మీరు రెక్టాంగిల్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకుని మౌస్ అనేది ఇలా పెట్టి ఇలా డ్రాగ్ చేసుకున్నారు అనుకోండి, ఇదిగోండి ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్లో ఎల్లో కలర్ ఉంది కాబట్టి, అదే వైట్ ఆర్ బిస్కెట్ కలర్ ఉంది కాబట్టి ఇలా ఈ కలర్లోకి వచ్చింది. మీరు అక్కడ ఫిల్లోకి వచ్చి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, బ్లాక్ కలర్లోకి మారిపోయింది చూసారా, ఇలా అనమాట. ఇప్పుడు దీనికి మనం లైట్గా వైట్ బార్డర్ అనేది అప్లై చేద్దాం. అది ఎలా అంటే ఇక్కడ స్ట్రోక్ని చూసారా, ఆ స్ట్రోక్ని మీరు క్లిక్ చేసుకుని ఇలా ఇక్కడ వైట్ కలర్ మీద క్లిక్ చేసుకుని స్ట్రోక్ అనేది లైట్గా పెంచుకున్నాను అనమాట. ఒక 6.3 ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నారు అనుకోండి. స్ట్రోక్ అనేది ఇంకా తగ్గించుకోండి, ఒక 4 అలా. ఇదిగోండి మనకి ఒక బేస్ అనేది అయితే క్రియేట్ అయిపోయింది థంబ్నెయిల్కి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ కలిపి మీరు ఒక గ్రూప్ అనేది పెట్టేసుకోండి, లేయర్స్ అన్ని. ఇది ఒక గ్రూప్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి
ఇవన్నీ మనం ఎలా పెట్టగలో అర్థమైంది. బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ప్రసాద్ అన్న పిక్ అనేది యాడ్ చేద్దాం. అది ఎలా మళ్ళీ ఫోల్డర్లోకి వచ్చి ఇమేజ్ అనేది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం అనుకోండి ఫోటోషాప్లోకి, ఇమేజ్ అనేది వస్తుంది అనమాట. ఇమేజ్ అనేది ఇలా వచ్చింది. ఇది ఆల్రెడీ నేను బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ఏం చేస్తారంటే ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో మీకు చెప్పాను ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేయాలో, ఎలా ప్రాపర్టీస్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు అక్కడ ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్తో రిమూవ్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ పెన్ టూల్తో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. మీకు అన్ని వేసి చెప్పాను అనమాట. పెన్ టూల్ అనేది నేను మీకు ఫర్దర్ వచ్చే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. సో ఇప్పుడు చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఇది కరెక్ట్గా మనకు తగ్గట్టుగా లైట్గా ట్రాన్స్ఫార్మ్ అనేది చేసుకుందాం. ఇలా ఇలా పెట్టుకున్నాం అనమాట ఇమేజ్ని. దీనికి మళ్ళీ మీరు ఏం చేస్తారు, కీ అనేది యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే మనం దీని మీద అప్లై చేసింది దీన్ని మనం మూవ్ చేయాలని అవ్వదు అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైట్గా స్కిన్ రీటచ్ అనేది చేద్దాం అనమాట. ఇదిగోండి, చాలామంది అడిగారు కూడా కామెంట్ సెక్షన్లో స్కిన్ రీటచ్ అనేది చేయండి బ్రో అని. అండ్ నెక్స్ట్ వచ్చి మీకు ఒక ఇంపార్టెంట్ ఏం చెప్పాలంటే, మీరు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు చాలామంది కామెంట్ చేస్తున్నారు అనమాట, నెక్స్ట్ ఈ ట్యూటోరియల్ చేయన్నా ఈ ట్యూటోరియల్ చేయన్నా అని. మీరు ఏం చేస్తారంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ ఎవరి ఛానల్ని థంబ్నెయిల్ రీక్రియేట్ చేయాలో మీరు కామెంట్ చేసి ఆర్ మాకు పర్సనల్గా డిఎం చేస్తే మేము నెక్స్ట్ ఆ థంబ్నెయిల్ చేయడానికి ప్రయత్నిస్తాం అనమాట. సో మా నుంచి వచ్చే అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి మేము ఇన్స్టాగ్రామ్లో పోల్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఎవరి వీడియో అనేది చేయాలో పోల్ అనేది కూడా పెడుతున్నాం. సో మీరు ఆ పోల్లో పార్టిసిపేట్ చేసి మీరు ఏ థంబ్నెయిల్ అయితే ట్యూటోరియల్ కావాలనుకుంటున్నారో పార్టిసిపేట్ చేస్తే మేము ఆ ట్యూటోరియల్ అనేది చేస్తాం అనమాట. ఇప్పుడు చూసుకుంటే స్కిన్ రీటచ్ అనేది చేద్దాం. అది ఇప్పుడు ఎలా అంటే లైట్గా బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అనేది లేయర్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇదిగోండి లేయర్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్ట్ పట్టుకుని 2 లేయర్స్ మధ్యలో ఇలా తీసుకెళ్ళారనుకోండి, ఇలా వస్తుంది అనమాట ఏరో మార్క్ అనేది. ఇప్పుడు ఈ లేయర్ అనేది ఓన్లీ ఈ లేయర్కే సెలెక్ట్ అయింది అనమాట. ఇప్పుడు ఈ లేయర్లో ఏం చేసినా ఓన్లీ ఈ ఇమేజ్ మాత్రం వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది అయింది. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్లోకి వచ్చి లైట్గా బ్రైట్నెస్ అనేది పెంచదు, లైట్గా కాంట్రాస్ట్ అనేది లైట్గా, ఇది కూడా లైట్గా పెంచారు. పెంచిన తర్వాత ఇది మీరు కంట్రోల్ ఐ కొట్టారనుకోండి, మీరు పెంచింది మొత్తం ఇక్కడ బ్లాక్ మారిపోతుంది, పోతుంది అనమాట. ఎందుకంటే ఇది మీరు బ్లాక్తో కప్పేశారు కాబట్టి. సో మీరు ఇప్పుడు మీకు ఎంతెంత కావాలో మీరు బ్రష్ టూల్ తీసుకుని ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్లో వైట్ కలర్ పెట్టుకుని బ్రష్ సైజ్ అనేది తగ్గించుకుని ఇవ్వండి, వస్తుంది చూసారా బ్రైట్నెస్ అనేది. ఇప్పుడు ఏం చేస్తారంటే లైట్గా మీరు ఇక్కడ ఒపాసిటీ లైట్గా తగ్గించుకొని చేసుకున్నాను అనమాట. ఇదిగోండి, నేను మీకు బ్రష్ టూల్ గురించి ఆల్రెడీ లాస్ట్ టైం టూల్స్ అనే పార్ట్ 2 వీడియో చేసాం. దాంట్లో బ్రష్ టూల్ గురించి నేను మీకు ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో మీరు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చెక్ చేయండి. ఇదిగోండి, మనకి ఎక్కడెక్కడ లైటింగ్ అనేది అవసరం, సో అక్కడక్కడ ఇలా మీరు ఇక్కడ ఒపాసిటీ తగ్గించుకుంటూ పెంచుకుంటూ మీరు ఇలా స్కిన్ అనేది మీకు ఎక్కడైతే ఇలా వామ్ కలర్స్ ఉన్నాయో అక్కడ మీరు ఇలా బ్రైట్నెస్ అనేది పెంచుకోండి. ఇది చూసారా, ఇది బాగా ఎక్కువ అయిపోయింది అనిపించింది అనుకోండి, మీకు ఏం చేస్తారు ఇలా ఇంకా అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లాక్ కలర్లో సెలెక్ట్ చేసుకుని లైట్గా ఒపాసిటీ తగ్గించుకుని ఎక్కడైతే ఎక్కువ అయింది అనిపించిందో అక్కడ మీరు ఇలా మళ్ళీ ఇలా బ్రష్తో దాని మీద ఇలా చేశారనుకోండి తగ్గిపోతుంది అనమాట. సో మళ్ళీ ఇలా చూసారా మనకి ఎలా వచ్చిందో. ఇదిగోండి, మీరు
మనకి బిఫోర్ ఇలా ఉంది, నేను కొంచెం రీటచ్ చేసిన తర్వాత లైట్గా ఫేస్ అనేది ఇలా మారింది. చూసారా ఎంత చేంజ్ వచ్చిందో. నేను మీకు స్కిన్ రీటచ్ మీద మీరు డీటెయిల్ వీడియో చేయమన్నారు అనుకోండి, నేను ఓన్లీ స్కిన్ రీటచ్ మీదే మీకు సపరేట్ వీడియో అనేది చేస్తాను. సో మీరు ఇద్దరు ముగ్గురు చేస్తే నాకు వాళ్ళిద్దరు ముగ్గురు కోసం నేను చాలా టైం పడుతుంది అనమాట. అదే మీరు కొంతమంది అడిగారు అనుకోండి, ఒక మినిమం ఒక 100 మెంబర్స్ అని అడిగితే నాకు మోటివేషన్ కింద ఉంటుంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి కొంచెం డీటెయిల్స్ అనేవి యాడ్ చేద్దాం. అది ఎలా అంటే కర్వ్స్లోకి వచ్చి ఇక్కడ కర్వ్స్ అనే లేయర్ అనేది యాడ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఈ లేయర్ కూడా ఓన్లీ ఆ లేయర్కే కావాలన్నమాట. సో మళ్ళీ ప్రాపర్టీస్లోకి వచ్చి ఇలా జస్ట్ ఇలా పెంచుకొని మళ్ళీ దీన్ని మీరు కంట్రోల్ అయ్యి క్లిక్ చేస్తే పోతుంది అనమాట. మళ్ళీ మీరు వైట్ కలర్ లేయర్ సెలెక్ట్ చేసుకుని లైట్గా మనకు షాడోస్ అనేవి ఎక్కడెక్కడ వస్తాయి చెప్పండి. ఎక్కడెక్కడ ఓన్లీ ఇక్కడ నోస్ దగ్గర, ఐస్ దగ్గరే కదా. ఇలా ఇక్కడ ఫస్ట్ తగ్గించుకోండి, ఇంకా జస్ట్ 7 అలా పెట్టుకుని ఇదిగోండి. మరి ఇలా మీకు ఎక్కడెక్కడైతే హైలైట్స్ అనేవి అవసరమో సో మీరు అక్కడక్కడ మీరు ఆ బ్రష్ టూల్తో ఇలా మీరు చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా చూసారా స్కిన్ అనేది అంత న్యాచురల్గా వచ్చిందా. ఇదిగోండి బిఫోర్ ఆఫ్టర్ జస్ట్ రెండో గ్రూప్ చేసుకోండి. ఇప్పుడు చూడండి బిఫోర్ అనేది ఎలా ఉంది ఫేస్, ఇప్పుడు చూడండి ఆఫ్టర్ స్కిన్ రీటచ్ చేసిన తర్వాత చూసారా ఎంత చేంజ్ వచ్చిందో. ఇదనమాట. మీరు ఇన్ డీటెయిల్ వీడియో చేయమంటే నేను ఇన్ డీటెయిల్గా వీడియో అనేది చేస్తాను అనమాట స్కిన్ రీటచ్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనకి ఇదైతే అయింది, ఒక మనం ప్రసాద్ అన్న ఇమేజ్ అనేది యాడ్ చేసే వరకు అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేస్తాం. ఆ టెక్స్ట్కి రిలేటెడ్గా మనం కింద ఇమేజ్ అనేవి యాడ్ చేయాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడ జీబీఎస్ రోగం కలకలం అనే టెక్స్ట్ అనేది యాడ్ చేస్తాను. జీబీఎస్కి తగ్గట్టుగా మనం ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు జీబీఎస్ అంటే ఏంటి, ఒక వైరస్. ఇప్పుడు వైరస్ అంటే ఇప్పుడు ఎక్కడ వైరస్ టైపు ఇమేజ్ అనేది యాడ్ చేద్దాం ఇక్కడ. అది ఎలా అంటే ఫస్ట్ మీరు ఇక్కడ రెక్టాంగిల్ అనేది తీసుకోండి. ఒక రెక్టాంగిల్ తీసుకుని ఒక లేయర్ క్రియేట్ చేసుకొని ఆ లేయర్ పైన రెక్టాంగిల్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇదిగోండి రెక్టాంగిల్ ఫిల్ బ్లాక్ కలర్ పెట్టేసుకోండి. అంటే ఇక్కడ ఈ రెక్టాంగిల్లో మనకి రౌండ్స్ ఉన్నాయి చూసారా, ఆ రౌండ్స్ పట్టుకుని మీరు ఇలా డ్రాగ్ చేశారు అనుకోండి, కార్నర్స్ అనేవి ఇలా సాఫ్ట్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇలా మీరు ట్రాన్స్ఫార్మ్ కూడా చేసుకోవచ్చు. ఇలా అయింది చూసారా. నెక్స్ట్ మీరు మూటో అని సెలెక్ట్ చేసుకుంటే ఇలా అయిపోతుంది. మళ్ళీ నేను మీకు ఇమేజెస్ అనేవి ప్రొవైడ్ చేశాను. మీరు ఏ తమ్నెయిల్ అయితే చేస్తున్నారో ఆ తమ్నెయిల్ రిలేటెడ్ ఇమేజెస్ అనేవి యాడ్ చేయాలి. తెలుసు కదా మీకు చెప్పాను అనాలిసిస్ చేయడం అంటే అన్నీ మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను. సో తెలిసి ఉంటుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని మీరు నార్మల్గా ఇమేజ్ కూడా పెట్టేయచ్చు. ఈ ఇమేజ్ అనేది రౌండ్ కలర్లో ఎలా ఉంది కాబట్టి మీరు ఈ ఇమేజ్ని కూడా పెట్టేయచ్చు. కాకపోతే నేను ఇంటికి యాడ్ చేస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ మీకు ఒక్కొక్కసారి కార్నర్స్ అనేవి షార్ప్గా వస్తాయి. సో అప్పుడు ఏం చేస్తారు ఆ టైంలో మీరు ఎలాంటి ఇదిగోండి. మీకు ఇంకొక టిప్ ఏంటంటే సపోజ్ మీరు ఇలా రెక్టాంగిల్స్తో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు కంట్రోల్ పట్టుకుని ఇలా క్లిక్ చేస్తే ఇలా సైడ్కి గట్టా వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు అప్పుడు ఏం చేస్తారు, షిఫ్ట్ పట్టుకుని క్లిక్ చేశారు అనుకోండి ఓన్లీ స్ట్రైట్గా అప్లై అవుతుంది. అదే రైట్ హారిజెంటల్గా అయితే ఓన్లీ ఇలా అవుతుంది చూసారా. సో మీరు షిఫ్ట్ అనేది పట్టుకోండి, షిఫ్ట్ పట్టుకుంటే ఇలా వెళ్తుంది. అదే మీరు కంట్రోల్ పట్టుకున్నారు అనుకోండి ఇలా సైడ్కి వెళ్ళిపోతుంది చూసారా. సో ఇది ఒక టిప్ అనమాట మీకు. ఇప్పుడు ఇక్కడ ఆల్ట్ ఈ లేయర్కి ఆల్ట్ అనేది అప్లై చేస్తే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారు, డ్రాగ్ చేస్తే ఇమేజ్ అనేది దీంట్లో సెట్ అయిపోతుంది.
ఇమేజ్ అనేది దేంట్లో సెట్ అయిపోయింది. సేమ్ అలానే మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా ఒక ఇమేజ్ అనేది యాడ్ చేద్దాం. మీరు అప్పుడు ఏం చేస్తారు, ఈ ఈ లేయర్ని కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. పేస్ట్ అండి. అలా మీరు డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు. కంట్రోల్ క్లిక్ చేసి ఫోల్డర్లోకి వచ్చి సేమ్ మీకు అర్థమైంది కదా. నేను ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది ఇలా పెట్టేస్తున్నాను. మీకు ఇది ఎలా చేయాలో అర్థమైంది కాబట్టి ఇమేజ్ అనేది ఇలా పెట్టేస్తున్నాను అనమాట. అదిగోండి ఇమేజ్ అనేది ఇలా యాడ్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఎక్కడ వరకు అయింది మనకి. ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్ అనేది మనం ఇప్పుడు ఎలా యాడ్ చేయాలో చూద్దాం. తెలుగులో టెక్స్ట్ అనేది ఫోటోషాప్లో ఎలా యాడ్ చేయాలో చూద్దాం. అది ఎలా అంటే గూగుల్లో మీకు తెలుగు టైపింగ్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది అనమాట. సో ఆ వెబ్సైట్ మీరు క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ అనేది ఉంది. అది క్లిక్ చేసుకుంటే మనకు ఇంకొక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయింది కదా. మీకు ఇక్కడ ఏదైతే కావాలో మీరు ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేయండి. మనకి ఏం కావాలి, రోగం కలకలం, రోగం కల కల అంటే అక్కడ ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారు, అలా మీరు అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ చేశారనుకోండి ఇలా వస్తుంది అనమాట. సో మీకు ఇదొక వే. లేదనుకోండి మీరు గూగుల్ ట్రాన్స్లేట్ కూడా వాడచ్చు అనమాట. లేదు మీకు అది కూడా కుదరలేదు అనుకోండి, మీరు వాట్సాప్లోనే మీరు మొబైల్లో తెలుగు టైపింగ్ అనేది సింపుల్గా చేసేయచ్చు అనమాట. సో మీరు ఆ తెలుగు టైపింగ్ అనేది చేసేసి ఇదిగోండి. ఇప్పుడు ఎలా అంటే మీరు వాట్సాప్లో కూడా మీ మొబైల్ నుంచి మీకే ఒక మెసేజ్ అనేది పెట్టేసుకోండి తెలుగులో. అప్పుడు ఏమవుద్ది, మనకు తెలుగులో మనకి ఇలా సింపుల్గా వస్తుంది అనమాట. సో మీరు అప్పుడు ఏం చేస్తారు, ఇలా కాపీ చేసుకుని క్రోమ్లోకి వచ్చి ఇక్కడ మనకి నాన్ యూనికోడ్ టు యూనికోడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది ఎందుకంటే మనం ఇప్పుడు మనకి తెలుగు అనేది మనకు భాష అర్థమవుతుంది. ఆ తెలుగు భాష మనకి ఫోటోషాప్కి అర్థమయ్యే భాషలోకి మార్చాలి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి మీరు ఇలా క్లిక్ చేసుకుని ఇక్కడ 6.0 అని ఉంటుంది, అది మీరు 7.0లోకి మార్చుకుని ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేశారనుకోండి మనకి ఇలా వస్తుంది అనమాట. సో మీరు ఇదంతా కాపీ చేసుకుని మనకు వర్డ్ ప్రెస్ ఉంటుంది తెలుసు కదా ల్యాప్టాప్లో, ఆ వర్డ్ ప్రెస్ అనేది ఓపెన్ చేసుకోండి. వర్డ్ ప్రెస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు కాపీ చేసుకున్న టెక్స్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ అయిన తర్వాత నేను ఏం ఫాంట్ పెడదాం అనుకుంటున్నాను, ప్రగతి. ఇదిగోండి కలకలం. ఇదంతా తీసండి. సో ఇదిగోండి మనం మళ్ళీ ఫోటోషాప్లోకి వచ్చిన తర్వాత ఏంటి, మళ్ళీ టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకుని టెక్స్ట్ టూల్లో మనకి ఇలా బాక్సెస్ ఇలా వస్తాయి అన్నమాట. ఇదిగోండి నేను ఇప్పుడు ఆ ఫాంట్ని ప్రగతిలోకి మార్చేసుకున్నా, ప్రగతి రెగ్యులర్లో. నేను మీకు ఈ ఫాంట్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను అనమాట. సో మన ఫోటోషాప్లో ఇలా తెలుగు ఫాంట్ ఒక్కొక్కసారి మనకు గావత్ అనేది పోతుంది అనమాట. మీరు ఆ టైంలో ఏం చేస్తారంటే ఇక్కడ బాక్స్ అనేది డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఇక్కడ మనకు కా ఉంది కదా, ఆ కాని కాపీ చేసుకుని ఇదిగోండి ఆ కా అనేది కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి గా పక్కన. ఇదిగోండి తలకట్టుతో పాటు ఇదిగోండి ఇక్కడ అలా పేస్ట్ చేసుకోండి, కా అనేది వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే
డిలీట్ బటన్ క్లిక్ చేయండి. అదండి గాకి వచ్చేస్తుంది అనమాట. కాకున్న తలకట్టు అనేది గాకి వచ్చేసింది. చూసారా? అర్థమైంది కదా? మళ్ళీ ఈ మనకు గావత్ అనేది లేకపోతే ఇక్కడ కాని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసి డిలీట్ బటన్ క్లిక్ చేస్తే కాకున్న తలకట్టు అనేది గాకి వచ్చేస్తుంది అనమాట. అది అన్నప్పుడు ఫాంట్ సైజ్ అనేది పెంచుకోండి. ఇప్పుడు ఏంటి మనం రాగం ఏంటి? జీబీఎస్. ఈ జీబీఎస్ ఫాంట్ అనేది ఇది కాదు. సో మీరు ఫాంట్ కూడా మార్చేసుకోండి. నేను ఫాంట్ అనేది ప్రగతి రెగ్యులర్లోంచి ప్రగతిలోకి మార్చాను అనమాట. సో నాకు ఇందాక ఆ ఫాంట్ అనేది కనిపించలేదు. సో ఇప్పుడు ప్రగతి రెగ్యులర్లోంచి నార్మల్ ప్రగతి రెగ్యులర్లోకి మార్చాను. నేను మీకు ఈ ఫాంట్ కూడా డ్రైవ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే జీబీఎస్ అనే ఫాంట్ మనకు సెట్ అవ్వలేదు. సో నేనేం చేస్తానంటే అది ఇది ఉంది కదా, ఇప్పుడు దీని హైట్ అనేది దీని హైట్ అనేది తగ్గించేస్తాను. సో మనకు తగ్గట్టుగా హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇది కూడా లైట్గా తగ్గించుకున్నాను అనుకోండి. అంటే జీబీఎస్కి రోగంకి మధ్యలో గ్యాప్ అనేది ఇచ్చుకోండి. అంటే జీబీఎస్ అనేది ఇంకా తగ్గించుకోవాలన్నమాట మనం. ఇదిగోండి హైట్ అనేది ఇంకా కొంచెం. నేను మీకు ఫాంట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసిన డ్రైవ్ లింక్లో మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడి నుంచి. అండ్ ఈ పై లైన్ అనేది నేను ఎల్లో కలర్లోకి మారుస్తున్నాను. నేను మీకు చెప్పాను కూడా ఎల్లో కలర్ ఎందుకు వాడతామంటే మనం ఎల్లో కలర్ అనేది ఎక్కడున్నా సరే మనకి కళ్ళకి సింపుల్గా కనిపించిపోతుంది అనమాట. సో ఎల్లో కలర్ అనేది అందుకు యూజ్ చేస్తాం. లైక్ ఎల్లో కలర్లోకి అనేది మార్చేస్తాం. సేమ్ అలానే ఇది కాపీ చేసుకుని ఈ కలకలం అనే దాన్ని మనం వైట్ కలర్లోకి మారుద్దాం. రెండు ఒకే కలర్లో ఉంటే బాగోదు కదా. సో ప్రహాదన్న కూడా వైట్ కలర్ ఉంటుంది ఆ థంబ్నెయిల్లో. అండ్ మళ్ళీ ఇది కాపీ, ఈ లేయర్ అనేది కాపీ చేసుకోండి, డూప్లికేట్ చేసుకోండి. ఆర్ఎల్స్ డూప్లికేట్ అనేది అయింది. అండ్ నెక్స్ట్ వచ్చి మీరు ఇందాక వర్డ్ ప్రెస్లో సెకండ్ లైన్ ఉంది కదా, ఇది లాభ అని ఒకటే వచ్చింది. ఇక్కడ ఏం చేస్తారంటే లాభాలు. ఇదిగోండి నేను లూక్ మళ్ళీ యూనికోడ్ అనేది అప్లై చేస్తున్నాను. మళ్ళీ కాపీ చేసుకున్నా, ఇక్కడ వర్డ్ ప్రెస్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేశారు. సో మనకు రాలేదనమాట. మళ్ళీ ఏం చేస్తారు మీరు, ఈ ఒక్క ఆ లెటర్స్ మాత్రం సెలెక్ట్ చేసుకుని లూ అనే దాంట్లో మార్చుకోండి. ఇప్పుడు ఇది ఏ సైజులో ఉన్నాయి మనకి, ఇవన్నీ 24 సైజులో ఉన్నాయి. ఇది కూడా 24 సైజెస్లో 24 అనే సైజులోకి మార్చేసుకోండి. ఇదిగోండి ఒక్కొక్కసారి జీ అనేది వచ్చేస్తుంది. ఆ జీని కూడా తెచ్చుకోండి అనమాట, మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇదంతా కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, దీంట్లోకి వచ్చి ప్రగతి ఒకసారి ఇదిగోండి ప్రగతి రెగ్యులర్లోకి మార్చేసుకోండి. ఈ బాక్స్ అనేది డిలీట్ చేసేయండి. అండ్ ఈ జీ కూడా డిలీట్ చేసేయండి. సేమ్ మీకు ఇక్కడ ఏం చేస్తారంటే సేమ్ ఎక్కడ ఉన్న సైజెస్ ఇక్కడ కూడా రావాలనుకోండి, మీరు ఇక్కడ రూలర్ అనేది ఉంటుంది. ఈ రూలర్ అనేది మీకు కనిపించలేదు అనుకోండి, వ్యూలోకి వచ్చి ఇక్కడ రూలర్స్ అనేవి ఉంటాయి. ఇదిగోండి రూలర్స్ లేకపోతే ఇలా ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్. సో మీరు వ్యూలోకి వచ్చి రూలర్స్ అనేవి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు మౌస్ అనేది ఇలా డ్రాగ్ చేశారనుకోండి, మనకు ఒక లైన్ అనేది వస్తుంది. అలా ఇక్కడ ఒక లైన్ అలా పెట్టుకుంటే మనకి యువతలు కూడా చేసుకోవచ్చు అనమాట. సేమ్ అలా
మళ్ళీ 3 టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ పట్టుకుని ఆర్ షిఫ్ట్ పట్టుకుని మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ షిఫ్ట్ పట్టుకుంటే మీకు స్ట్రైట్గానే వెళ్తుంది అనమాట. లైన్కి బాగా గ్యాప్ ఎక్కువైపోయింది కాబట్టి లైట్గా లైన్ టు లైన్ గ్యాప్ అనేది తగ్గిద్దాం. మనకు స్పేసెస్ కూడా తెలుగు ఫాంట్లో రావన్నమాట. ఎందుకంటే అది ఫోటోషాప్కి మనం ఏమి ఇస్తున్నామో అర్థం కాదు. సో అవి బాక్సెస్ ఇలా వస్తాయి అన్నమాట. సో మీరు ఎక్కడ పెట్టుకున్నారు, మళ్ళీ లాభాలు అనేదాన్ని వైట్ కలర్లోకి మార్చేసుకుంటాం. మీరు ఎక్కడి నుంచి కూడా మార్చుకోవచ్చు ఇలా. ఓకే, ఇక్కడ వరకు అయిపోయినట్టే, మనకు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదిగోండి మీకు స్కిన్ రైట్ టచ్ కానీ అన్నీ చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనకి ప్రసాద్ అన్న అనేది మనకి ఇంకా కనిపించాలన్నమాట. అప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ప్రసాద్ అన్న ఎక్కడ ఉన్నాడు, ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు. సో ప్రసాద్ అన్న కింద ఒక లేయర్ అనేది యాడ్ చేద్దాం. కింద యాడ్ చేసిన తర్వాత బ్రష్ టూల్ అనేది తీసుకోండి. బ్రష్ టూల్ సైజ్ అనేది పెంచుకోండి. మీరు ఎలా బ్రష్ టూల్ సైజ్ ఎక్కడి నుంచి పెంచుకోవచ్చు, లేదు అనుకోండి బ్రాకెట్ కీస్ ఉన్నాయి కదా, మీరు బ్రాకెట్ని రైట్ సైడ్ బ్రాకెట్ క్లిక్ చేస్తే పెరుగుతుంది, లెఫ్ట్ సైడ్ బ్రాకెట్ క్లిక్ చేస్తే తగ్గుతుంది. నేను మీకు ఇవన్నీ కూడా ఆల్రెడీ వీడియోలో చెప్పాను, టూల్స్ అనే వీడియోలో ఒకసారి చూడండి వెళ్ళి. హార్డ్నెస్ తక్కువ ఉంది, ఒపాసిటీ అనేది కొంచెం పెంచుకోండి. ఇక్కడ నేను కలర్ ఏ కలర్ పెట్టుకున్నాను, ఒక లైట్ బిస్కెట్ కలర్ ఆ టైప్లో పెట్టుకున్నాను. ఇదిగోండి ఏమవుతుందంటే ఇలా జస్ట్ ఒపాసిటీ 100 వద్దు, ఒక 65లో పెట్టుకుని కూడా వద్దు అనమాట, 40. నెక్స్ట్ ఇంకా తగ్గించుకొని ఒక 6% అలా పెట్టుకుని ఇదిగోండి ఇలా మొత్తం లేయర్ మొత్తం వేసేయండి. ఏంటి ఎలా వేసేస్తున్నాం అనుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత జస్ట్ ఇక్కడ హెడ్ దగ్గర అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, టెక్స్ట్ మనకు సరిగ్గా కనబడట్లేదు చూసారా, బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయినట్టుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీరు దీన్ని మీరు అక్కడ రైట్ సైడ్లో డబుల్ క్లిక్ చేసుకుని లేయర్ని మీరు షాడో అనేది అప్లై చేసుకోండి. ఇదిగోండి షాడో, ఇక్కడ మీరు షాడో దీన్ని మీకు తగ్గట్టుగా అప్లై చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. డిఫరెన్స్ చూసారా, ఇక్కడ షాడో ఉంటే ఎలా ఉంది, ఇక్కడ షాడో లేకపోతే ఎలా ఉందో. సో మీరు మళ్ళీ డబుల్ క్లిక్ చేసుకుని షాడో అనేది అప్లై చేసుకోండి. ఇదిగోండి మనకు థంబ్నెయిల్ అనేది రెడీ అయిపోయింది. సో మీకు ఇంకా అవ్వలేదు అనుకుంటే ఇక టెక్స్ట్ టూల్ తీసుకుని టెక్ న్యూస్ ఇక్కడ మీరు ఇలా యాడ్ చేసుకోండి, టెక్ న్యూస్ అని కొంచెం. ఓకే, మీరు మళ్ళీ షిఫ్ట్ కీ పట్టుకుంటే కంట్రోల్ టీ షిఫ్ట్ పట్టుకుని డ్రాగ్ చేసుకోండి టెక్ న్యూస్. ఇది మీరు బ్లాక్ కలర్కి మార్చుకుంటే మనకు కనిపిస్తుంది అనమాట. కలర్లోంచి బ్లాక్ కలర్లోకి మార్చుకోండి. ఇది టెక్ న్యూస్ అండ్ ఇక్కడ మనకు కావాల్సిన నెంబర్ పెట్టుకోండి. ఇక్కడ 1971 ఎంత, సపోజ్ నేను ఈ వీడియోకి నేను ఒక 1000 సబ్స్క్రైబర్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు చేసేస్తారులే,
1000 క్లిక్ చేసుకుని దీని సైజ్ అనేది పెంచుకోండి. ఎలా అంటే అలా. అండ్ నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ ఒకసారి మైండ్ బ్లేమ్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. మన ఛానల్ కదా, మనం ఛానల్. సో జస్ట్ దీన్ని కూడా మీరు 3 టూల్తో ఇలా పెట్టేసుకోండి. అక్కడ రెడ్ కలర్లో వద్దు, వేరే కలర్లో పెడదాం. ఇలా మీకు నేను మామూలుగా పెట్టేశాను, మీకు నచ్చినట్టు పెట్టుకోండి. అండ్ ఈ 1000 అనేది మనకి ఫాంట్ అనేది సరిగ్గా సూట్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే 1000 ఇది కూడా చేంజ్ చేద్దాం. ఫాంట్ ఇలా తెచ్చుకొని మనం చూసుకుంటూ చేద్దాం. మీకు ఇంకా ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలి అండ్ మీకు ఎలాంటి ఇంకా ట్యూటోరియల్స్ అనేవి కావాలి అనుకుంటూ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ ఎవరు ట్యూటోరియల్ కావాలో మీరు కామెంట్ చేసి అండ్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా నుంచి వచ్చే అప్డేట్స్ కానీ మా నుంచి వచ్చే నెక్స్ట్ ట్యూటోరియల్స్ కానీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో మీకు ఈ thumbnail అనేది ఎలా అనిపించిందో, ఈ ట్యూటోరియల్ వీడియో అనేది ఎక్స్ప్లెనేషన్ కానీ ఎక్కడైనా మీకు నచ్చకపోయినా ఆర్ఎల్స్ మీకు అర్థం అవ్వకపోయినా మీరు ఏం చేస్తారంటే కామెంట్ చేయండి అనమాట. సో మీరు మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల మాకు అర్థమవుతుంది, మేము ఏమనేవి ఇంప్రూవ్ చేసుకోవాలో మాకు అర్థమవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.